హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో జొన్న పిండితో మురుకుల్ని ఎలా తాచేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బావుంటాయి. అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయన్నమాట. ఎలా తాచేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోనికి జల్లించి తీసుకున్న జొన్న పిండిని తీసుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో 2:30 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. అదే గ్లాస్‌తో ఒక గ్లాసు వరకు శనగపిండిని కూడా తీసుకోవాలి. ఇంకొక గ్లాస్‌తో బియ్యపు పిండిని కూడా తీసుకోవాలండి. ఇలా 3 కలిపి చేయటం వలన చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అలాగే హెల్త్‌కి కూడా మంచిది జొన్న పిండి కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. నేనిక్కడ 1:30 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కారం చాలా తక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. ఇలా నువ్వులు వేయటం వల్ల మురుకులు చాలా కమ్మగా ఉంటాయండి. మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న వామును కూడా వేసుకోవాలి. ఇలా క్రష్ చేసి వేయటం వల్ల వామ్ అనేది చాలా బాగా పడుతుందనమాట ఫ్లేవర్ అంతా కూడా. ఇప్పుడు ఇందులోనికి వేసి అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు గానీ, కారం గానీ ఏమైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. వేడి నీళ్ళేం కాదండి. ఇవి నార్మల్ వాటరే. ఇప్పుడు వాటర్‌ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలనమాట. పిండి మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. మరి గట్టిగా కలుపుకుంటే వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాగే వేగిన తర్వాత మరీ గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకొని దాంట్లో ఇలా స్టార్ గుర్తు ప్లేట్ తీసుకోవాలనమాట. లేదంటే మీరు నార్మల్‌గా సన్న పూస ఉంటుంది కదా! దాన్ని కూడా తీసుకోవచ్చండి. నేనిక్కడ మురుకులు చేస్తున్నాను కాబట్టి ఈ ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దలో నుండి కొద్దిగా తీసుకొని ఇందులోనికి వేసుకోవాలనమాట. ఎంతైతే పడుతుందో దాన్ని బట్టి కొద్దిగా వేసుకోండి. ఇలా పిండి వేసిన తర్వాత పైన మూతను కూడా క్లోజ్ చేసేసి టైట్‌గా చేసుకోవాలనమాట. ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మురుకుల్లాగా వేసుకోవటమే. మీకెలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా పిండిని కలుపుకుంటే గనక మనకి ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్‌గా వేసుకోవచ్చండి. ఇలా మురుకుల్లాగా వేసేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసేసి తీసుకోవాలి. ఇలా వేయించుకుని తీసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మీరు ఈ విధంగా మురుకుల్లా అయినా వేసుకోవచ్చు. లేదంటే గనక ఇలా మొత్తం చక్రంలా కూడా వేసుకోవచ్చండి. మీకెలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా చక్రంలా వేసేసుకొని వేగిన తర్వాత తీసేసి మనం విరుపుకోవచ్చనమాట మురుకుల్లాగా. వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మంచి క్రంచీగా అయ్యేంత వరకు కూడా వేయించి తీసుకోవాలి. అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. చాలా క్రంచీగా మంచి గుల్లగా వస్తాయన్నమాట. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. అంత టేస్టీగా ఉంటాయి. జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి ఎన్ని తిన్నా ఏం కాదండి. అలాగే ఎవ్వరైనా కూడా ఈ జొన్న మురుకుల్ని తీసుకోవచ్చనమాట. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా జొన్న పిండితో ఇలా మురుకుల్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.